తీన్మార్ మల్లన్న గారిపై జరిగిన దాడిని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య బీడీఎస్ఎఫ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థను, ఈ వర్ణ వ్యవస్థను అర్థం కాని కొంతమంది జనాలు, కొంతమంది వ్యక్తులు, అలాగే ఈ దొరల కింద, ఈ దొరసానుల కింద చెంచాలుగా పనిచేసే వాళ్ళకి అంబేద్కర్ చెప్పిన ఆలోచన, ఆయన సిద్ధాంతం, మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇవేమీ అర్థం కాకుండా వాళ్ళ కింద చెంచాలుగా పనిచేసి ఈరోజు జరిగిన ఈ సిచ్యువేషన్ ఇది. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి మీద జరిగిన ఈ దాడి. అసలు తీన్మార్ మల్లన్న గారు అసలు ఇవి ఒక విద్యార్థిగా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఒక విద్యార్థిగా దాని వెనకాల ఉన్న ఆ రాజకీయ కోణం, దాని డార్క్ సైడ్ ఏంటో ఒక విద్యార్థిగా నాకు మాత్రమే తెలుసు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా బహుజన విద్యార్థులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు రేపు పొద్దున యూనివర్సిటీల్లోకి, ఐఐటి, ఎన్ఐటి కాలేజెస్లోకి వెళ్ళటానికి వాళ్ళకి జరిగే ఇక్కడ అన్యాయం ఏంటో తెలిసిన ఒకే ఒక వ్యక్తిగా తీన్మార్ మల్లన్న గారు ఒక పుస్తకం రాసి అసెంబ్లీలో కూడా ఈ ఈడబ్ల్యూఎస్ జరుగుతున్న ఒక కుట్ర గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడి, ఈడబ్ల్యూ ఒక బహుజనులకు జరిగే అన్యాయాన్ని అంత పెద్దగా ఒక ఉద్యమ రూపంలో ఇలా మాట్లాడుతుంటే ఇదేమీ అర్థం కాని కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా కవిత గారు, మీరు ఎప్పుడూ బహుజనుల కోసం మాట్లాడింది కాదు. ఒక అసెంబ్లీలో మీకు అవకాశం ఉన్నా కూడా ఒక బహుజనుల గురించి ఏనాడు మాట్లాడలేదు. కానీ ఈరోజు బహుజనుల రాజ్యం కోసం అని మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఒక ఉద్యమానికి వస్తున్నారు, ఒక పార్టీ అని మీరు ఏదో చేస్తున్నారు. కానీ అసలు మీకు ఏం హక్కు ఉంది? మీకు బాధ, ఒక బహుజనుల బాధ తెలుసా? ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎప్పుడైనా వాళ్ళ కష్టాలు ఎప్పుడైనా చూసారా, అనుభవించారా? మీ దగ్గర బాధే లేదు అంటే మీరు ఆ ఉద్యమం చేయటానికి, ఏదైనా చేయటానికి మీ దగ్గర ఇప్పుడు ఆ బాధను అనుభవించలేదు, మీకేమీ తెలియదు. అంటే మా బాధలు తెలియనప్పుడు మీరు ఉద్యమం ఎలా చేస్తారు? ఏదైనా ఒకళ్ళు ఆ బాధ పడితేనే దాని నుంచి ఒక ఆన్సర్ని, ఒక సొల్యూషన్ని బయటికి తీసుకురాగలరు. మల్లన్న గారు ఈరోజు ఆ బాధలు అవన్నీ ఎప్పుడు అనుభవించారు కాబట్టి ఈరోజు ఒక ఉద్యమానికి దిగారు. అంత పెద్ద ఎత్తున ఒక ఎమ్మెల్సీగా ఉండి అసెంబ్లీలో అంత పెద్ద ఎత్తున బహుజనుల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వ్యతిరేకంగా అలా మాట్లాడుతున్నారు. మీకు ఎటువంటి హక్కు లేకుండా మీరు ఇలా మాట్లాడటం, మేము బహుజన రాజ్యం కోసం తీసుకురావటం, ఇలా మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, చాలా నవ్వు వస్తుంది. అసలు మీకు ఎటువంటి అర్హత లేకుండా మీరు అలా మాట్లాడితే, అర్హత లేనోళ్ళు మీరు అలాంటి ఉద్యమాలు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.